కష్టం చేసుకుంటూ నానా కష్టాలు పడుతూ ప్రతి రూపాయి పోగేసుకొని వాళ్ళ పిల్లల్ని దూరంగా పెట్టి మంచి స్కూళ్ళలో మంచి కాలేజీలలో చదివిస్తున్న ప్రతి ఒక్క తండ్రి స్టోరీ ఇక్కడ రాబోతున్న అటల్ మాస్టర్ సుబి కాఫీ ఇదిగోండి ఇదిగోండి బాక్స్. నిన్న కూడా బాక్స్ సరిగ్గా తిని రాలేదు. పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నాం? పెద్ద స్కూల్లో చదివిస్తున్నాం. అందరూ కష్టపడి సంపాదిస్తే కదా అంత స్కూల్లో ఫీజులు కట్టేది. మీరు ఇలా తినకుండా ఉంటే అదంతా పక్కన పెట్టు, ఓకేనా? పిల్లలకి ఫోన్ చేసావా? చెయ్యి ఫోన్. ఈయన రామారావు కాదు, నటరాజ్. రింగ్ ఏమే? హలో మమ్మీ. ఏం చేస్తున్నావు? అమ్మా నాకు జ్వరం వచ్చిందమ్మా, చదువుకుంటున్నా. అయ్యో ఆరోగ్యం సరిగ్గా చూసుకో, రేపు పరీక్షలు వస్తున్నాయిగా, మాత్రలు వేసుకొని చదువుకో. అమ్మా నేను ఇంటికి. హలో అమ్మా. సరే అమ్మా. ఏమంది? నాకు జ్వరం వచ్చినట్టండి. పెద్దడికి ఫోన్ చేయి. రింగ్ ఏరా మీ నాన్న మాట్లాడతారంట. ఎరా బాయ్. నాన్న ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న. ఎగ్జామ్స్ ఎలా నడుస్తున్నాయి? రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఓకే, బాగా చదువుకో. ఓకేనా? స్కూల్ ఫీజు ఏమైనా కావాలని చెప్పు, మళ్ళీ టమాటో పడద్దు. తప్పకుండా నాన్న. సరే ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చింది. మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి కాదు, నీ చక్కెరకి సరిపోతుంది నా సంపాదన అంతా. మీరు వెళ్ళరండి. ఇవ్వా ఏంటే నీ కొడుకు పొద్దున తిట్టేస్తావు? అరే మార్కులు తక్కువ వచ్చినాయి అందుకనే తిడుతున్నా. మీ పిల్లలు ఎలా ఉన్నారు? నా పిల్లలకంటే డాడ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావురా? నాన్న మీకు తెలుసా, మీరు మాతో పాటు హైదరాబాద్ వచ్చేయండి, మేము ఇద్దరం కలిసి పెద్ద ఇల్లు కట్టేసాం. నా కష్టం ఎటు పోలేదు. మీరు సంపాదించి తీసుకొస్తే నాన్నకి మోకాళ్ళ ఆపరేషన్, నా కంటి ఆపరేషన్ చేయించుకోవాలని వెయిట్ చేస్తున్నాం తల్లి. ఎందుకమ్మా వెయిట్ చేస్తున్నారు? చాలా పెద్ద ఆపరేషన్ చేయించేస్తాను నేను అక్కడ. పల్లెటూరు వదిలేసి పదండి, హైదరాబాద్ వెళ్ళిపోదాం. అలాగేనమ్మా. కొన్ని నెలల తర్వాత ఎంత కలకలలాడిపోతుంది. ఎక్కడ పిల్లలు? డాడ్ ప్యాక్ చేశారా లగేజ్? ప్యాక్ చేసుకున్నా. చెప్పాను, మనం అనుకుంది కాశీకి వెళ్దాం అనుకున్నాం కదా, తీసుకెళ్తున్నట్టున్నారు. మీ నాన్న పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాం మమ్మీ. మీ నాన్నకి ఇప్పటి నుంచో ఫ్లైట్ లో వెళ్ళాలని కల, అది మీరే నెరవేర్చాలరా. మనకి తక్కువ పదండి. వెల్కమ్ టు బీబీ హోటల్. హలో అండి, మేము మీ రేటింగ్స్ ని చూసాం. 5 స్టార్ రేటింగ్ ఉంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ ఓల్డ్ ఏజ్ హోమ్. మన పెళ్లి రోజు కదా, ఇక్కడ అనాథలందరికీ మనకు బట్టలు పంచి పెట్టిస్తారేమో. పంచడానికి కాదు నాన్న, ఇక్కడ ఉంచడానికి వచ్చాం మిమ్మల్ని. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగుంటే మాట్లాడుతున్నావా? అదేంటి నాన్న మాట్లాడేది? ఇక్కడ ఉంచడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మంచి కుజిన్ ఉంటుంది, హాస్పిటల్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి నాన్న. రూమ్స్ ఉన్నాయి. హ్యాపీగా ఉండొచ్చు నాన్న. మీరుండారు కదరా. మేముండే కూడా ఏంటి నాన్న? అనాథలు కాదు కదరా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? చిన్న ఉన్నప్పుడు హాస్టల్లో వదిలేసి మీరు మాకు దూరంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఎప్పుడో పండుగకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు ఇక్కడ ఉండండి, మేము వస్తాం అప్పుడప్పుడు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నుండి ఎందుకురా? ప్రేమగా నేను అందరం కలిసి ఉంటే నేను 4 ముద్దలు వండి పెట్టినా మీకు చెప్పండి. ప్రేమ? ఏం మాట్లాడుతున్నావమ్మా? హాస్టల్లో ఉన్నప్పుడు అమ్మ జ్వరం వచ్చింది అని అంటే టాబ్లెట్లు వేసుకొని బాగా చదువుకో అన్నావు, కానీ ఇంటికి రా నా ఒళ్ళో పడుకొని చూసుకుంటాను అన్నావా? ఆడపిల్లలకి అప్పుడప్పుడు అమ్మ అవసరమమ్మా, దానికి కూడా హాస్టల్లో నువ్వు నన్ను వదిలేసావు. అప్పుడే అర్థమైంది ప్రేమ అంటే ఏంటో. ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడారు నాన్న? ఎప్పుడు చదువు 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 అంటారు కానీ ఎప్పుడప్పుడు ప్రేమగా మాట్లాడాను నాన్న. ఏం చెప్పాలరా? మీ గురించి నా రక్తాన్ని మీ చదువులకే కదరా తగలేశాను. నా కొడుకు నాకు కూతురు చదువుకుంటుందనే కదరా నా బాధ. నా కష్టమంతా మీకు ఎందుకు రారబోసాను? ప్రయోజకులు అయ్యిందంటే మమ్మల్ని ఇద్దరిని చూసుకుంటారా? నేను మీరు చదివించా అంటున్నారు, చదివించాను కానీ మాకు ప్రేమ అభ్యంతరాలు ఎందుకు నాన్న దూరం చేశారు? ఊర్లో చుట్టాలు ఉన్నారని చెప్పుకోవడానికే బాగుంది, కానీ సిటీలో సంపాదిస్తున్నాం, ఒక టీవీ ముందు ఒంటరిగా బతుకుతున్నాం. ప్రేమ అభ్యంతరాలు అనేవి లేవు. మీ పేమెంట్ తీసుకోండి, టేక్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. ఓకే? నిజంగానే మనం ప్రేమ చూపించలేము. మీరు కూడా మీ పిల్లల్ని కూడా చదువు చదువు అని డబ్బులని చూపించి వాళ్ళని పాడు చేయకండి. మీ ప్రేమ ఇవ్వండి, మీ ప్రేమ. లేకపోతే మాలాగా అనాథలై ఉండి అనాథ శవాళ్ళ మిగిలిపోయి మా శవాలు తీసుకెళ్ళడానికి